ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే గనక కుజుడు మేషరాశిలో ఉన్నారు, గురుడు వృషభంలో ఉన్నారు, శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతువు కన్యా రాశిలో ఉన్నారు, శని కుంభరాశిలో ఉన్నారు. శని వక్రగతుడు అవుతున్నారు జూన్ 30న. తర్వాత రవిగ్రహము 16 జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి. కుజుడు జూలై 12 తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 7 జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. బుధుడు 19 జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు. సో ఈ గ్రహాల ట్రాన్సిట్, గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ ట్రాన్సిట్ని బట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క జూలై నెల మాస ఫలితాలు. ఈ నెలలో ప్రజలు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. మీరు ఎగుమతి దిగుమతి సంబంధిత పనిలో విజయాలు సాధిస్తారు. కొత్త సంబంధాల ముందుకు సాగడం కోసం మీరు చాలా సహాయపడతారు. మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే మీకు ప్రభుత్వ ఏజెన్సీలు మరియు బ్యాంకింగ్ సంస్థల నుంచి మంచి మద్దతు వస్తుంది ఈ నెలలో. గత నెలలో ఏవైనా పెండింగ్లో ఉన్న పనులు ఉండిపోతే వాటిని ఇప్పుడు త్వరగా పూర్తి చేయగలుగుతారు. అది ఉద్యోగం లేదా వ్యక్తిగత వ్యాపారం అయినా సరే మీరు మీ పనిలో పూర్తి అంకిత భావంతో నిమగ్నమై ఉంటారు. ఈ నెలలో పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ డీల్స్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. 2వ మరియు 5వ వారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి. మీ చిన్న చిన్న లోపాలను విస్మరించకండి. మీరు ఆన్లైన్లో వ్యాపారం చేస్తే మీరు సైబర్ సెక్యూరిటీ భద్రతపై పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. 3వ వారంలో మీరు మీ బడ్జెట్ను ప్రభావితం చేసే ఊహించని ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నెలలో జూలై 16 వరకు సూర్యుడు మీ యొక్క రాశి నుంచి 8వ ఇంట్లో ఉంటారు. కాబట్టి దీని వలన మీరు బలహీనత మరియు అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అత్యధికంగా ఎక్కువగా దూరాలు ప్రయాణించడం ఈ నెలలో హానికరం. పై అధికారులతో ఆవేశంగా మాట్లాడకండి ఈ నెలలో. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క జూలై నెల మాస ఫలితాలు.